జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడిందో లేదో అనేది ప్రజలకు నమ్మకం లేదు సార్. లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్తున్నారు, నా ఎంట్రుకు పీకేదేందో పీకండి అని చెప్పేసి ఈ రోజు భారతదేశ న్యాయస్థానానికి ఒక సవాల్ విసిరాడు. న్యాయ వ్యవస్థకే, ఇప్పుడు న్యాయ వ్యవస్థకే సవాల్ విసిరినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు, మనలాంటి వాళ్ళం ఏం చేస్తామనే భావన ప్రజలు ఎక్కువైపోయింది. ఈ రోజు ఒక కోడికత్తి శ్రీను, ఒక సామాన్యుడు ఏమైపోయింది సార్. సరే అది కూడా అటు ఉంచితే అధికారులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాడి ఆవులాగా ఒక నిర్మించుకున్నాడు సార్. తన సామ్రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా నిర్మించుకున్నాడంటే అధికారులకు, అంటే ఇక్కడ సారీ టు సే సార్, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి కాబట్టి అధికారులను ఏ విధంగా చేశాడు, గేదెల్లాగంటే ఈ పాడి ఆవులాగంటే గట్టి వేసినాడు, ఆయనేమో పాలు వీతుక్కున్నాడు. పేడ మిగిలినది ఎవరికి సార్? ప్రజలకి, అధికారులకి. ఇప్పుడు ఆ ఐదేళ్ళు అలవాటు పడ్డారు, గడ్డి వేసి అలవాటు తిని ఆవు అనేది ఏమైందంటే అలవాటు పడింది గడ్డికి. ఇప్పుడు గడ్డి తినుకోకుండా నువ్వు పాలి అంటే ఇచ్చే పరిస్థితి ఉందా సార్? లేదు.